బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఆశించినటువంటి గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సలహాదారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జ్యోతిబా పూలే ఇవాళ మనం అనుభవిస్తున్న శాస్త్ర సంకేతం ఏమీ లేని రోజుల్లో విద్య అనేది ప్రామాణికం. భారతదేశం అన్నిట్లో ముందుడాలంటే చదువు ప్రామాణికం గుర్తించడమే కాకుండా అంటరాని తరాన్ని, కుల వ్యవస్థని రూపుమాపాలని కంకణబద్ధులైనటువంటి మహనీయులు జ్యోతిబా పూలే. వారి శ్రీమతి సావిత్రి పూలే కూడా స్వాతంత్రానికి దాదాపు 100 సంవత్సరాల క్రితం పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా ఆనాడు మహిళలు చదువుకోవడం అంటే నేరం కింద లెక్క. అలాంటి రోజుల్లో పెత్తందారు వ్యవస్థని బెదిరించి పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా మహిళల విద్య అభివృద్ధి కొరకు, అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహాపుణ్య దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. ఇవాళ మీ అందరి తరఫున, యావత్ బీసీ సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నడిబొడ్డున సావిత్రి జ్యోతిబా పూలే యొక్క విగ్రహాల ఆవిష్కరణ కాకుండా వచ్చే 18న సర్వాయి పాపన్న విగ్రహాలు కూడా ఆవిష్కరించబోతా ఉన్నాము. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెనకబడ్డ తరగతుల మహనీయుల్ని సత్కరించుకోవడం అనేది ఇదొక గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిబా, సావిత్రిబా పూల విగ్రహాలతో పాటు సర్వ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ మీద అవగాహనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రంలో ఇది సాధ్యమవుతా ఉంది. అన్నాడు కాబట్టే కుల సర్వే సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం కుల సర్వేను ఒప్పుకొని ఉంటే ఇలా ఈ రాష్ట్రము దేశానికి రోల్ మోడల్గా ఉండేదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జ్యోతిబా పూలే.